గ్లోబల్ సమిట్లో విశేషంగా ఆకట్టుకుంటుంది నెట్ జీరో స్టాల్. ఎలక్ట్రిసిటీ, వెహికల్, వేస్ట్ టు ఎనర్జీ, విండ్ పవర్, సోలార్ ప్యానెల్స్ విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాట్ల నమూనాలు ప్రదర్శిస్తున్నారు. పంపుడు స్టోరేజీ పనితీరును రియల్ టైంలో ఎగ్జిబిట్ చేశారు నిర్వాహకులు. పర్యావరణం, గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించడం గురించి నెట్ జీరో క్విజ్ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంలో తెలంగాణ ముందంజలో ఉందంటున్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఒకవైపు ఎంఓయూలు, మరోవైపు డిబేట్స్ జరుగుతుండగా ఇంకొక సైడు మరొక హాల్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడికి వస్తున్న డెలిగేట్స్ అంతా కూడా ఈ స్టాల్స్ను సందర్శిస్తున్నారు. ఇక్కడ ఏమేమి పెట్టారు, సో ఏమేమి ఉన్నాయనే వాటన్నిటిపైన ఇక్కడ చెక్ చేస్తున్నారు. సో తెలంగాణ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిసిటీ బస్సెస్ కానీ, సో పవర్ ఎలా జనరేట్ అవుతుంది, విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, వీటన్నిటిపైన ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, సో ఈ నెట్ జీరో స్టాల్లో ఏమేమి పెట్టారు, సో దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మనకి థర్మల్ నుండి మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. మన థర్మల్ ఎనర్జీ నుండి నెక్స్ట్ మన డీజిల్ పవర్ ఇంజన్స్ నుండి మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని మనము బ్యాలెన్స్ చేయడానికి మనం ఏంటంటే ఇప్పుడు మనం ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, ఈవీ బస్సెస్ వాడుతున్నాము. వేస్ట్ నుండి మనము ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ నుండి వచ్చే చెత్త నుండి వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. సో ఇది మనకి ఇప్పుడు ఈ సిమిలర్ ప్లాంట్ మనకి జవహర్ నగర్లో మనకి ఒక ప్లాంట్ ఉంది. సో ఈ చెత్తని ఏం చేస్తామంటే సాగ్రిగేట్ చేసి దీన్ని బర్న్ చేసి, ఈ బర్న్ చేసిన దాన్ని మనం చెత్తను కూడా ఉపయోగించి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద మోడల్. చెత్తను బర్న్ చేసినప్పుడు బయటికి ఎమిషన్ రావడం అట్లా ఏముండదా? వస్తుందండి. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికే మనం ఇప్పుడు ఇవన్నీ మనము యూజ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఎకో ప్లాస్టిక్. మనం ప్లాస్టిక్ వల్ల డిఫరెంట్ మనకు ఇదవుతుంది కాబట్టి సో ఈ మెటీరియల్ వాడడం వల్ల మనకి ఈ పొల్యూషన్ అనేది తగ్గుతుందండి. శాండ్ కానీ, ఈ గులకరాలు, ఇవన్నీ దేని గురించి? ఇప్పుడు ఇక్కడ మనకి డిస్మాంటిల్ చేసిన హౌసెస్ నుండి కానీ, అక్కడ నుండి వచ్చిన వేస్ట్ నుండి వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సాగ్రిగేట్, అంటే వేస్ట్ని కూడా దే విల్ సాగ్రిగేట్ అండ్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తారు. సాగ్రిగేట్ చేసి ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ ఇసుకను ప్రొడ్యూస్ చేశారు, ఇవన్నీ ప్రొడ్యూస్ చేశారు. సో దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు డిస్మాంటిల్ ఐటమ్స్ నుండి కూడా మనం మళ్ళీ యూజ్ చేసుకునేలాగా దే విల్ కన్వర్ట్. సార్ మీరు చెప్పండి, విండ్ థర్మల్ పవర్ గురించి మీరు చెప్పండి. సో దీని స్పెషాలిటీ ఏంది, ఎట్లా ఇది వర్క్ చేస్తుంది, సో ఇట్లాంటి సెటప్ ఎక్కడెక్కడ ఉంది? సో ఇది ఏంటంటే విండ్ టర్బైన్ అనమాట. ఇది గాలి ద్వారా ఎనర్జీ అనేది జనరేట్ చేస్తుంది మన కోసం. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద టర్బైన్స్ ఉన్నాయి, ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. బట్ అవి సైజెస్ చాలా పెద్దగా ఉంటాయి, ఆపరేషన్స్లో చాలా డిఫికల్టీస్ ఉంటాయి. సో మా ఆలోచన ఏంటంటే దీన్ని చిన్నగా మనం ఇంటి పైన పెట్టుకుని ఇంటికి డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చుకునేటట్టు అని మేము డిజైన్ చేసామన్నమాట. ఇది మొత్తం ప్రపంచంలో హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది. మొత్తం మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది ఒక కొత్త ఇన్నోవేషన్. ఇందులో మాకు 2 సైజెస్ ఉన్నాయి, ఒకటేమో 500 వాట్, ఒకటేమో 1 కిలోవాట్. ఇది 3 మీటర్ పర్ సెకండ్ విండ్ స్పీడ్లో ఆపరేట్ అవుతుంది అండ్ ఇట్ క్యాన్ జనరేట్ అప్ టు 10 యూనిట్స్ పర్ డే. ఒక యావరేజ్ హౌస్ హోల్డ్లో మనం 2.5 యూనిట్స్ యూస్ చేస్తాం. అట్లాంటిది ఇది ఒకవేళ గాలి ఉంటే 10 యూనిట్స్ వరకు జనరేట్ చేయగలుగుతుంది. సో ఇది ఒకటి మనం ఇంటిపైన ఇన్స్టాల్ చేసుకుంటే ఒక ఎన్నింట్ల వరకు పనిచేస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మోడల్? ఇది ఒక ఇంటి కోసం అని మేము డిజైన్ చేసాము. కానీ ఏంటంటే గాలి అనేది ఉండాలి. ఇప్పుడు సోలార్ కూడా అంతే, ఎండ లేకపోతే అది జనరేట్ చేయలేదు. ఇది కూడా గాలి ఉంటే చాలా అద్భుతంగా జనరేట్ చేస్తుంది అనమాట. సో అదొకటి. ఇంకా అట్లానే కాకుండా మనము రోడ్స్ మీద కానీ, పోర్ట్స్లో కానీ, రైల్వేస్ ట్రాక్స్లో కానీ బండ్లు వెళ్ళేటప్పుడు గాలి వస్తూ ఉంటుంది. సో అక్కడ అన్నీ పెడదామని మా ప్లాన్ అనమాట. సో ఇది ఎట్లా గవర్నమెంట్ దగ్గర ప్రపోజల్ తీసుకెళ్లారా దీనిపైన, ఎట్లా ఉంది? సో ఇప్పుడు మేము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మేము గవర్నమెంట్తో ఇప్పుడు సోలార్కి అయితే సబ్సిడీ ఉంది కానీ విండ్ మిల్కి సబ్సిడీ అనేది లేదు. సో ఇప్పుడు మా మొత్తం ప్రయత్నం సబ్సిడీ తెచ్చుకోవడం మీద ఉంది, ఎందుకంటే కస్టమర్కి అనేది మాకు చాలా చౌకగా చేయాలని మా ప్లాన్ అనమాట. సార్ చెప్పండి, సో ఇది సిఎండి వేస్టేజ్ కానీ, సో సిఎండి మెటీరియల్, రా మెటీరియల్, వీటిని ఎట్లా మారుస్తారు? సో వెదర్కి ఇబ్బంది లేకుండా ఏమేమి చేస్తున్నారు? సార్ అయితే మన హైదరాబాద్లో ఎవ్రీడే 2500 నుంచి 3000 టన్స్ వరకు మన డెబ్రీ వేస్ట్ జనరేట్ అయింది సార్, సిఎండి వేస్ట్. ఇప్పుడు లాస్ట్ ఒక 3 ఇయర్స్లో 5 lakh టన్స్ వరకు జనరేట్ అయింది. అదంతా మనం ఇప్పుడు రీసైకిల్ చేయకపోతే ఏమైందంటే మూసీలో కానీ ఇప్పుడు హైడ్రా చేసే పనులు ఏంటి సార్, వాళ్ళు ఎవరు ఎంక్రోచ్ చేసినంత డెమాలిష్ చేస్తారు. సో ఎంక్రోచ్ చేయాలంటే ఫస్ట్ డెబ్రీ వేసి చూస్తారు అన్నమాట.
సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఇంకోటి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఉంది సార్. ఎయిర్ పొల్యూషన్లో 40% ఈ డస్ట్ పొల్యూషన్ ఉంటుంది అనమాట. PM 2.5 అంటే ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్. సో ఇప్పుడు ఇది మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్ కొంచెం బెటర్గా ఉంది. మేము ఒక 2 years R&D చేసాం, కష్టపడ్డప్పుడు ఈ పైన కనిపించే సార్ ఈ కలర్, ఇంకా కలర్స్ బ్లూ కలర్, ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అన్నమాట. సో మనం వర్షం పడ్డప్పుడు ఎటువంటి స్మెల్ వస్తుంది కదా మనకి, అలాంటి స్మెల్ వస్తుంది వేసేటప్పుడు. అండ్ కంప్లీట్లీ న్యాచురల్. అండ్ ఇదేంటంటే ఆ పుట్టికి ఇప్పటికి డిఫరెంట్ ఉంటుంది సార్. సేమ్ ప్రైస్, సేమ్ రేటు, ఎక్సలెంట్ మెటీరియల్ అన్నమాట అట్లా. సో ఇదంటే ఇన్నోవేషన్ చేసాం మేము. అండ్ ఈ ప్రొడక్ట్స్ కూడా చూస్తాం, శాండ్ చూస్తే ఎగ్జాక్ట్లీ లైక్ రివర్ శాండ్ ఉంది. ఓకే, అంత హార్డ్ వర్క్ చేసాం అన్నమాట మేము, ఒక స్టార్ట్అప్ కంపెనీ. సో దీన్ని బాగా డెవలప్ చేసుకొని వచ్చాం అట్లా. సో ఈ రోజు మనకి సేల్స్ అవుతున్నాయి ఈ స్టాల్లో. సో ఇక్కడ ఉన్న వెదర్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వేస్ట్ మెటీరియల్ తోటి దాన్ని ఎట్లా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చో అట్లాంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బస్సెస్ కానీ, లేకపోతే ఇక్కడ విండ్కి సంబంధించిన పవర్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో చెప్పండి సార్, ఇది ఏంటి మీ స్టాల్కి సంబంధించింది? సో లుక్స్ లైక్ విండ్ పవర్ లాగా కనిపిస్తుంది. సో ఏంటి సార్ ఇది? పంపుడ్ స్టోరేజ్లో ఏంటంటే మనము అప్పర్ రిజర్వాయర్ ఉంటుంది, లోయర్ రిజర్వాయర్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే డే టైం పవర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే రివర్సిబుల్ పంప్ ద్వారా అప్పర్ రిజర్వాయర్ని ఫిల్ చేసుకుంటాము. పీక్ అవర్స్లో మనము హైడల్ ద్వారా మళ్ళీ మనము పవర్ జనరేట్ చేసుకుంటాము. అదేవిధంగా దిస్ ఇస్ విండ్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, నెక్స్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనమాట. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ దీని ద్వారా టోటల్ ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇది పీక్ అవర్స్, నైట్ టైము, మార్నింగ్ అవర్స్లో దాన్ని మనం ఇది చేసుకొని దాన్ని జనరేట్ చేసుకుంటూ ఉంటాము. మనకి రెన్యూబుల్ ఎనర్జీలో మనకి మేజర్ సోలార్ కాంట్రిబ్యూషన్, దట్ ఈస్ డే టైమ్ అవైలబిలిటీ ఉంటుంది, నైట్ టైం అవైలబిలిటీ ఉండదు అన్నటువంటి దానికి ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాటరీలో స్టోరేజ్ చేసుకునే బదులు మనము హైడల్ ద్వారా పంపుడ్ స్టోరేజ్ ద్వారా మనం ఇది చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు నెక్స్ట్ 2047కి దీనికి నెట్ జీరోకి వెళ్ళాలి అని అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అండ్ పంపుడ్ స్టోరేజ్ ఈజ్ ద మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. సార్ చెప్పండి సార్, సో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు కదా, ఇదంతా ఏంటి? ఈ సెటప్ అంతా ఏంటి? బయో విత్తనాలు మ్యానుఫ్యాక్చర్ అండి. బయో రిఫైనరీ అనేది కొత్త కాన్సెప్ట్ తోటి టోటల్ ఇంగ్రీడియంట్ ప్లాంట్. ఇక్కడనే మనము 2G విత్తనాలు, మన వెహికల్ వాడే 2G విత్తనాలు పాటు CO2 రికవరీ ప్లస్ పవర్ ప్లాంట్, మొత్తం గ్యాసెస్ రికవర్ చేసుకొని వేస్ట్, అగ్రికల్చర్ వేస్ట్ ఉందో దాన్ని రికవర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది టోటల్గా ఇండిపెండెంట్. అంటే మన పొద్దున పవర్ గురించి కాకుండా ఈ సస్టైనబుల్ గ్రీన్ సస్టైనబిలిటీ, అగ్రికల్చర్ వేస్ట్ కానీ వేస్ట్ అయిపోతున్న దాన్ని అంతా రికవరీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ స్టాల్స్లో సో వేస్టేజ్ ఏది కాకుండా ఆ వేస్టేజ్ ద్వారా పవర్ని కానీ గ్యాస్ని కానీ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి ఏంటి అనే కొత్త టెక్నాలజీ తోటి ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క డెలిగేట్ కూడా సో ఈ కొత్త టెక్నాలజీ ఎలా ఉంటుంది, సో ఫ్యూచర్లో ఇటు నెట్ జీరో కోసం ఇవన్నీ కూడా ఎలా తోడ్పడతాయి అనే అన్ని అంశాలపైన ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో సదానందం, V6 న్యూస్, ఫ్యూచర్ సిటీ.